రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రాటిట్యూడ్ మీట్ కదండి. శ్రీశక్ దత్తా సార్, హాయ్ సార్. గ్రాటిట్యూడ్ మీట్ మనలందరినీ మన కుటుంబం కాపాడుతూ ఉంటుంది కదండి. గత 10 సంవత్సరాలుగా నేను మ్యూజిక్ చేస్తూనే ఉన్నాను. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ప్రతి సినిమాకి వెళ్ళడం, ఆ హీరోకి ఎలివేషన్ మ్యూజిక్ నేను అందించుకోవటం, వచ్చి రికార్డ్ చేసుకోవటం, ఇలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థీమ్స్ చేసుకుని పెట్టుకుంటాం. నాకు ఒక స్టేజ్లో ఎందుకు చేసుకుంటున్నాను ఇవన్నీ, అసలు ఎందుకు ఇన్ని థాట్స్ వస్తున్నాయి నాకు, ఎందుకు ఇంత బాధపడుతున్నాను నేను, కరెక్ట్గా ఆపర్చునిటీ మనకి ఎందుకు రావట్లేదు అని నాలో నాకు చాలా అంతర్మథనం ఉండేది. అలాంటి ఒక సిచ్యుయేషన్లో నేను ఇందాక చెప్పాను మనల్ని మనం కాపాడేది మన ఫ్యామిలీ. అలా నా థాట్స్ని కాపాడే ఒక కుటుంబంలాగా ప్రశాంత్ వర్మ సార్ వచ్చారు నా లైఫ్లోకి. అవన్నీ వృధా కాకుండా పోయాయి. దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు సార్ మీరు. అంటే ఆ గ్రాటిట్యూడ్ అనే మాట 2 నిమిషాలు ఇక్కడ మాట్లాడి నేను దిగిపోయే అంత సింపుల్ కాదు సార్ అది. దాన్ని నేను మళ్ళీ వర్క్ ద్వారానే ప్రూవ్ చేసుకోగలుగుతాను సార్. ఒక స్టేజ్లో నిజంగా నేనే కాదండి, అవకాశం రాక ఎంతో టాలెంట్ ఉన్న బయట చాలామంది అప్కమింగ్ కంపోజర్స్ అందరికీ ఒక బాధ ఉంటుంది. ఎందుకింత, ఇప్పుడు నేను చిరంజీవి సార్ మూవీ చూసి వస్తా, బాలకృష్ణ సార్ మూవీ చూసి వస్తా, జురేనిటీ సార్ మూవీ, ఎనీ హీరో బయటకు వచ్చిన తర్వాత దీనికి ఇలాంటి ఎలివేషన్ మనం ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వస్తూ, అలాంటి ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్రయత్నిస్తూ ఆల్మోస్ట్ 10 years అయిపోతే ఒక నిరాశ అనేది మొత్తం ఆవరించేస్తుందండి. అలాంటి మూమెంట్లో నాకు ఆంజనేయ స్వామి తేజ సజ్జ గారి రూపంలో వచ్చారు. తేజ సజ్జ గారికి ఎలివేషన్ ఎవరా, నేను వస్తున్నా ఆయన రూపంలోని. ఇప్పుడు ఈ ఫిలింలో ఈరోజు క్లైమాక్స్ ఎంత బాగుంది, ఆంజనేయ స్వామి వచ్చినప్పుడల్లా పూనకాలు వచ్చేస్తున్నాయి అంటే కనుక, దీనికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను 2 పేర్లు మర్చిపోయానండి. ఒకరు ముముక్ష జన మహాపీఠాధిపతి మా గురువు గారు పెదముత్తి కృష్ణా జిల్లా సీతారాం గురుదేవులు. ఆంజనేయ స్వామి వచ్చే ముందు నిగనిగని గండ్రగొడ్డలి ధగధగ మెరయుచునెర్ర తార్కొని నీవా పగతుర గుండి ఎలవియగ జిగజీరవే అని ఒక పద్యం సీతారాం గురుదేవుల యొక్క పూర్వీకులు వంశస్థులు రాయటం, ఆ టైంకి నాకు స్వామి ఆలోచన ఇవ్వటం, అది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళు పెద్ద మనసుతో నాకు అది వాడరా అని చెప్పి ఒక అవకాశం ఇవ్వటం, దాన్ని ప్రశాంత్ వర్మ సార్ యాక్సెప్ట్ చేయటం. ఎందుకంటే ఇంత ప్రాసెస్ జరిగినా కూడా డైరెక్టర్ ఓకే కాదు అంటే అది మీ దాకా రాదండి. సో నేను మా గురువు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే రెండోది, ఆంజనేయ స్వామికి ఎలివేషన్ ఇవ్వాలి అంటే కనుక చాలా రీసెర్చ్ చేస్తూ వచ్చా. స్వామి గురించి అందరూ ఇప్పటిదాకా రకరకాలుగా ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, మనకి తెలియంది అయి ఉండాలి, ఒక చాలా గొప్పది అయి ఉండాలి, ఒక వింటే వైబ్రేషన్ రావాలి అని వెతుకుతున్న సందర్భంలో నండూరు శ్రీనివాస్ గారు అని ఆయన ఒక వీడియో పెట్టారండి. రమ్ 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 రక్తవర్ణం అనేది రామదూత స్తోత్రం. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఆయన పెట్టిన ఒక వీడియో అది. ఒక తెల్లవారుజామున నాకు నిజంగా భగవత్ సంకల్పంలాగా నాకు ఆ వీడియో తారసపడటం, దానికి నేను అప్పటికప్పుడు ట్యూన్ చేయటం, ప్రశాంత్ సార్కి అదే రోజు అదే తెల్లారగట్ట బ్రహ్మముహూర్తంలో కరెక్ట్గా ఆయనకి పంపటం, చాలా బాగుంది హరి వెళ్ళిపోదాం అని ఇమ్మీడియట్లీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఈరోజు అది బ్యాక్ బోన్ లాగా ఫిలిం అంతా కూడా మనకు ఉండటం, అంతా దైవ సంకల్పంలో భావిస్తున్నానండి. ఇది ఈ ప్రాసెస్ మొత్తంలో కూడాను ఎక్కడైనా ఏ చిన్న జర్క్ వచ్చినా కూడా ఎక్కడైనా ఆగిపోతుందండి ఎవరి జర్నీ అయినా. కానీ ఇది మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు నుండి కూడా చివరి దాకా దీన్ని పరిపూర్ణంగా పూర్తి చేయగలిగాము అంటే భగవంతుడి ఆశీస్సులు నిజంగా ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నా ఈ ఫిలింకి. అలాగే ఇంతమంది రామదూత స్తోత్రం గురించి చెప్పాలంటే అది ఎవరు రాశారో కూడా ఎవరికి తెలియదండి. స్వయంగా నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు. ఋషులు, గొప్ప గొప్ప ఋషులు రాసిన శ్లోకాలు ఇవన్నీ. వాటి తాలూకా వైబ్రేషన్ ఈ ఫిలింలో రికార్డ్ చేయబడి ఉంది కాబట్టి థియేటర్లో ఈరోజు ఒక తెలియని ఒక మంత్రశక్తి అనేది మొత్తం ఆవరించేసి ఆ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందండి. ఇంత గొప్ప ఐడియా రావాలి అంటే ఆ వ్యక్తి ఎంత గొప్ప మనిషి అయి ఉండాలి. అంత సింపుల్గా నేచర్ ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోదండి. అలా సెలెక్ట్ చేసుకుంది అంటే కనుక ఆ మనిషి సామాన్యమైన వ్యక్తి కాదు, ఫ్యూచర్లో ఇంకా ఏదో పెద్ద చేయబోతున్నాడని అర్థం. అలా ప్రకృతి మా ప్రశాంత్ వర్మ గారిని సెలెక్ట్ చేసుకుంది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అగైన్,
గ్రాటిట్యూడ్. దాదాపుగా 500 రోజులు, 500 నుంచి 600 రోజులు అనుకోండి, సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు కంటిన్యూగా దీని మీద కూర్చుని పనిచేయడం జరిగింది. పక్క రూమ్లోనే ఉంటూ కూడా నాతో మాట్లాడలేని సిచ్యుయేషన్లో ఉన్న మా పేరెంట్స్, వాళ్ళు నాకు ఇచ్చిన స్వేచ్ఛ అంటే వాడు పని చేస్తున్నాడు డిస్టర్బ్ చేయకూడదు అని దాదాపుగా సంవత్సరంన్నర పాటు వాళ్ళు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఏదైతే ఉందో, అండ్ ప్రత్యేకించి మా అమ్మగారు నా కోసం సంవత్సరంన్నర పాటు ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఆవిడ ఎమోషనల్ అయిపోయి ఆవిడ ఉపవాసాల్లో ఉంటూ మొన్న రిలీజ్ అయ్యేదాకా కూడా వాళ్ళకి నేను గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చూపించుకోవాలంటే కనుక కొంచెం ఎమోషనల్గా ఉంటుందండి. అది చూపించుకోవాలంటే కనుక ఇదే ప్లేస్. ఆ 500 నుంచి 600 రోజులు పడ్డ కష్టానికి ఈరోజు 2.5 గంటల పాటు వాయించిన సినిమాకి 250 కోట్లు మించి దాటి వెళ్తోంది అంటే కనుక అది వాళ్ళ ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, ఇంతమంది ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నా ఆలోచనలు వృధా కాకుండా ప్రశాంత్ వర్మ సార్ ద్వారా ఈ ఆపర్చునిటీ. అండ్ శివశక్తి దత్త సార్, అంజనాద్రిపై సంతతి కొరకే అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కులసతి కడుపు పంటగా. థియేటర్ మొత్తం ఎంటర్ అయిన పావు గంటకే మీరు రాసిన లిరిక్ అరెస్ట్ అయిపోతుంది సార్. మొత్తం ఒక ఋషులు రాసిన రమ్ 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 రక్తవర్ణం కానివ్వండి, నిగనిగ నిగండ్రగొడ్డలు కానివ్వండి, అంత సమానంగా మీరు అలాంటి ఒక లిరిక్స్ని మీరు రాయగలిగారు అంటే అది మా అదృష్టం సార్. మీతో పాటు ట్రావెల్ చేయగలగడం, మీ అక్షరాలు ఇందులో అక్షింతల్లాగా ఈ ఫిలింకి ఉపయోగపడడం నిజంగా అది మా అదృష్టం. సో దీన్ని నేను ఇంక ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ అనేది 2 నిమిషాల పాటు ఇక్కడ నేను చూపించుకునేది కాదు సార్. ఇది ప్రశాంత్ వర్మ సార్ నా ఆలోచనలకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. అవన్నీ వృధా కాకుండా ఒక కమర్షియల్ ఎలివేషన్ ఇవ్వగలిగే ఒక ప్లాట్ఫామ్ని మీరు క్రియేట్ చేశారు. దానికి నేను మళ్ళీ పని ద్వారానే నేను కృతజ్ఞత చూపించుకోగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. మీరు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసి ఎమోషనల్ చేశారండి థియేటర్లో. మీరు ఇప్పుడు ఎమోషన్ అవుతున్నారు గ్రాటిట్యూడ్తో. థ్యాంక్ యూ సో మచ్ హరి గారికి.